చాట్‌జీపీటీ లోడింగ్ ఇండికేషన్ బాగుంది కదా. నాకు కూడా నచ్చింది. రిప్లికేట్ చేద్దాం. H1 ట్యాగ్ లోపల మనం కంటెంట్ రాసాం. ఈ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ మిడిల్ లో డిస్ప్లే చేయడానికి ఫ్లెక్స్ వాడుతున్నాం. ఈ కంటెంట్ ని మనం క్లాస్ తో స్పెసిఫై చేస్తున్నాం. ఆ కంటెంట్ కి ఫస్ట్ ఫాంట్ ఫ్యామిలీ అండ్ లెటర్ స్పేసింగ్ అనేది ఇచ్చాం. ఈ లెఫ్ట్ నుంచి రైట్ కి ఇలా వెళ్ళే యానిమేషన్ ని రెయిన్బో యానిమేషన్ అని చెప్తాం. సో దాన్ని ఇక్కడ యానిమేషన్ లోపల మనం స్పెసిఫై చేయాలి. సో 10 సెకండ్స్ అండ్ ఈక్వల్ గా వెళ్ళడానికి లీనియర్ అంటాం అండ్ ఇన్ఫినిట్ టైం అని రిపీట్ అవుతూ ఉండడానికి ఇన్ఫినిట్ అని రాస్తాం. ఇక్కడ మనం కీ ఫ్రేమ్స్ ని కూడా స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ నా కీ ఫ్రేమ్స్ ఏం అవసరం లేదు. అందుకే ఫైనల్ కీ ఫ్రేమ్ కి నేను బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది ఇచ్చాను ఆఫ్ సర్టెన్ హైట్. ఇప్పుడు టెక్స్ట్ వెనకాల ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని మనం క్రియేట్ చేయాలి. ఆ ఇమేజ్ అనేది సర్టెన్ కలర్స్ తో ఉండాలి, లైక్ గ్రే, వైట్. అలా అప్పుడే మనకి ఆ గ్లో ఎఫెక్ట్ అనేది వస్తుంది. దానికోసం లీనియర్ గ్రేడియంట్ వాడాను. అక్కడ యాంగిల్ స్పెసిఫై చేసాం అండ్ మీ టెక్స్ట్ 100% అయితే ఎంత నుంచి ఎంత పర్సెంట్ వరకు ఏ కలర్ డిస్ప్లే చేయాలి అని చెప్పి ఆ వాల్యూస్ అనేది ఇక్కడ రాసాం. ఇప్పుడు మీ టెక్స్ట్ అనేది యాక్చువల్ గా ట్రాన్స్పరెంట్ ఉంటే ఇలా కనిపిస్తుంది. మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఓన్లీ టెక్స్ట్ పైన క్లిప్ అయి ఉండాలి అనే దానికోసం ఈ ఫీచర్ వాడతాం. అప్పుడే ఎట్ ద ఎండ్ ఈ ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది.